హ్యూమన్ స్పాన్ ఆఫ్ లైఫ్ 100 ఇయర్స్ అనుకున్నాం కదండి. ఇప్పుడు మామూలుగా 80 ఇయర్స్ వరకు వచ్చిందేమో. మరి మీ దృష్టిలో అది ఎక్కువ ఉందా, ఇంకా తక్కువ ఉండాలా, ఎక్కువ అయిందా? ఆయు అనేది 80-100 ఇస్ నార్మల్ అండి ఫస్ట్ నుంచే. కానీ దాని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందా అనేది క్వశ్చనబుల్. నేను ఆరోగ్యంగా బ్రతికే స్పాన్ గురించి మాట్లాడుతున్నాను. అది మన చేతిలో ఉంటుంది మేడం. 80 ఇయర్స్ కూడా మన ఆరోగ్యంగా బ్రతకచ్చు. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఆరోగ్యవంతమైన అలవాట్లతో ఉన్నాడు, యుక్తాహార విహారస్య యుక్త కర్మస్య అని భగవద్గీత శ్లోకం మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు అనుకుందాం. ఆయన స్పాన్ ఆఫ్ లైఫ్ 80 ఇయర్సే ఉంటుందా, 150 సంవత్సరాలు చేయొచ్చండి. ఇట్ కెన్ ప్రొలాంగ్ అండి. ఆయన లైఫ్ స్టైల్ అనేది అదే అంటున్నాను మేడం, అది వాళ్ళ చేతిలో ఉంటుంది. అండ్ ఇట్ కెన్ ఎక్స్టెండ్ వాళ్ళు కనుక హెల్తీగా ఉంటాయి. కానీ ఏదైనా సరే ఆయు అనేది ఓన్లీ మన దీని మీద డిపెండ్ అవుతుంది, మన పాస్ట్ కర్మల మీద కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి అది డెఫినెట్లో ఉంటుంది. దానికన్నా ముందు ఇప్పుడు మనం దీపంలో నూనె పోసాం మేడం, ఆ నూనె అయిన తర్వాత కనుక దీపం ఆరిపోయిందంటే అది న్యాచురల్. ఎందుకంటే డెత్ అనేది జస్ట్ ఒక ట్రాన్స్ఫర్మేషనే, అది ఇంకా అయిపోయినట్టు, ఫుల్ స్టాప్ కాదు. సో నా ఉద్దేశంలో అదొక నెగిటివ్ ఫీలింగ్ కాదు. కానీ నూనె ఉంది కానీ గాలి వచ్చి ఆరిపోయింది అంటే దట్ ఈస్ నాట్ రైట్ అండి. అలా లేకుండా ఉండటమే హెల్త్. సో ఆ నూనె ఎంత ఉంది, ఎవరి కంటైనర్ ఏదో అనేది ఇట్స్ ఆల్రెడీ డెస్టినీ అయిపోయి ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి అర్థమే. మీ హాస్పిటల్లో పేషెంట్స్ ట్రీట్మెంట్లో మీకు మరపురాని అనుభవం ఏదైనా ఉందండి? చాలా ఉన్నాయి. రీసెంట్గా కూడా నేను ఒక 7 ఇయర్స్ పాపది, నేను చాలా వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్తాను, నేను మీ ఎగ్జాంపుల్ ఇస్తానని. 7 ఇయర్స్ పాపకి చేసామండి, ఎలర్జీ కేసు చేసాము. ఫుల్ స్కిన్ అంతా డార్క్, మీకు డార్క్ అని కాదని మొత్తం నేను చాలా పేషెంట్స్కి చూపిస్తాను. నేను సఫరింగ్ అంటే ఒక్కొక్కరు వచ్చి మాకు కొంచెం మీ ప్రాబ్లం వస్తే నేను చాలా సఫర్ అవుతున్నాను అన్నప్పుడు ఆ పాపను చూపిస్తానండి. ఆ పిల్ల నడవలేక ఉండే కండిషన్ ఉండేది, స్టెరాయిడ్స్ అని వాడొచ్చారు, స్కిన్ కండిషన్ అస్సలు తగ్గలేదు. మా దగ్గరికి 7 ఇయర్స్కి కరెక్ట్గా లాస్ట్ డిసెంబర్ వచ్చారండి. లాస్ట్ డిసెంబర్ అవునండి, అప్రాక్సిమేట్లీ. సో 2023 ఆ డిసెంబర్లో వచ్చారు. ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా పంపించారు. అసలైతే కేసు తీసుకోవడం కూడా కష్టం అండి. ఎందుకంటే 7 ఇయర్స్ పాపకి ట్రీట్ చేయటం, మెడిసిన్స్ ఇవ్వటం అన్నీ ఆలోచించుకోవాలి. చిన్నపిల్ల కాబట్టి న్యూట్రిషన్ మనం పెట్టేయలేము కూడా, మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ కేసు సాల్వ్ చేస్తే చాలా హ్యాపీ అనిపించిందండి. తర్వాత ఇన్ఫర్టిలిటీగా బాధపడిన వాళ్ళు 20 ఇయర్స్ 22 ఇయర్స్ వాళ్ళకి బేబీ ప్రెగ్నెన్సీ న్యూస్ ఒకటి బాగా హ్యాపీ అనిపిస్తుంది. మెయిన్గా ఛాలెంజింగ్ అనిపించేది క్రానిక్ కండిషన్స్ ఏదైతే అసలు ఇప్పుడు ఎలర్జీస్ లేకపోతే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి మేము రివర్స్ చేయలేకపోతున్నాం అనే వాళ్ళకి ఎప్పుడైతే వెన్ దే రివర్స్ బ్యాక్. సో అట్లాంటివి చాలా వరకు హ్యాపీ కేసెస్ ఉన్నాయండి. వాళ్ళు ఆ హ్యాపీని ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో మాకు హ్యాపీ అండ్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందండి. ఫస్ట్ మీరు హ్యాపీ అవుతున్నారు, పేషెంట్ హ్యాపీ అయ్యి మీకు షేర్ చేస్తారు, ప్రొఫ్యూజ్ గ్రాటిట్యూడ్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ పాప వాళ్ళ మదర్ బాగా అండి, ఎందుకంటే ఆవిడ ఎత్తుకుని వచ్చేవారండి, అట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారండి, చాలామంది ఉన్నారు. సంతోషం, హ్యాపీ. ఈ పేషెంట్ ట్రీట్మెంట్లో భగవంతుడి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదండి? డెఫినెట్గా అండి. భక్తి, భగవంతుడి మీద విశ్వాసం ట్రీట్మెంట్ని ఇంకా హెల్ప్ చేస్తాయి కదా? చేస్తాయి. ప్లెసిబో అని పేరు పెట్టారు వీళ్ళు, అలోపతి వాళ్ళు. ప్లెసిబో ఎఫెక్ట్. అవునండి, ప్లెసిబో ఎఫెక్టేనా నిజంగా భగవంతుడి ఇన్వాల్వ్మెంట్? వీళ్ళకి నా ఉద్దేశంలో మేడం ఆ ప్లాసిబో ఎఫెక్ట్ వీళ్ళకి ల్యాబ్లో అందలేదు కాబట్టి దాని పేరు ప్లాసిబో ఎఫెక్ట్ అండి. ఏదో మెకానిజం జరగండి, అది జరగదు కదా మేడం. అవును, మీరు అర్థం చేసుకోలేకపోయారు అదేంటో, ఆర్ కెమికల్లీ మీకు అది తెలియలేదు, అందుకని ఇట్స్ అ ప్లాసిబో ఎఫెక్ట్. దాన్ని మీరు కెమికల్గా టర్మ్. కానీ మన మిగతా ఎనర్జీ లెవెల్లో కానీ మైండ్ లెవెల్లో కానీ జరిగే మెకానిజంని మీరు గుర్తించలేకపోయారు అంతే. కానీ మెకానిజం జరగంది అది అవ్వదు, డెఫినెట్లీ వర్క్ అవుతుంది. భక్తి ఉండాలి, కర్మ ఉండాలి, జ్ఞానం ఉండాలి, 3 ఉండాలి మేడం. 3 లేనిదే ఏది ఒకటి ల్యాక్ ఆఫ్ అయినా మనకి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడుతుంది. ఒక పేషెంట్ నువ్వు ట్రీట్ చేస్తావా, భగవంతుడు ట్రీట్ చేస్తాడా అని ఒక డాక్టర్ని అడిగితే
నా డాక్టర్ నేను బ్యాండేజ్ వేస్తాను, దేవుడు హీల్ చేస్తాడు అని చెప్పారంట. ఐ ట్రీట్ అండి, హీ క్యూర్స్. హీ క్యూర్స్, హీ హీల్స్ అని. అవును, చాలా బాగుంది ఆ మాట. అదే చెప్పారు మీరు ఎసెన్స్ కూడా. సిద్ధ వైద్య మహాసిద్ధ వైద్య చికిత్సాలయము అందరికీ ఒక వెలుగుబాట చూపించే ఇన్స్టిట్యూట్గా మారాలని, అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే కన్నతల్లి పాలు చాలా శ్రేష్టం అంటారు కదండి. అలా కన్నతల్లి కావాలని ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా పేషెంట్ కన్నీళ్లతో లోపలికి వెళ్ళిన వాడు బయటికి వచ్చేటప్పుడు చిరునవ్వుతో రావాలని నేను భగవంతుణ్ణి మనసా ప్రార్థిస్తున్నానండి. మీరు చెప్పదలుచుకున్న విషయాలు ఏమైనా ఉంటే దయచేసి చెప్పండి. స్పెసిఫిక్గా అయితే ఏమీ లేదండి, కానీ నా ఉద్దేశంలో ఏంటంటే నేను ఆల్రెడీ మీకు చెప్పేశానండి. నా పరంగా యూత్ ఈ మధ్య కాలంలో మనం తెలుసుకోవాల్సినది అవేర్నెస్ అనేది మెయిన్ అండి. ఏది మనకి ఇబ్బంది పెడుతుంది బాడీ మైండ్ పరంగా, ఏది మనకి ఇబ్బంది పెట్టదు అని అవేర్నెస్ ఉండటం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మన రెగ్యులేషన్ ఎప్పుడు వదలకూడదండి. ఫ్రీడమ్కి కరెక్ట్ మీనింగ్ తెలుసుకోండి. మూడోది, మన రూట్స్కి ఎప్పుడు కూడా అటాచ్ అయి ఉండాలండి. మన రూట్ లేని ట్రీ అనుకోండి ఏదైనా సరే ఎప్పటికైనా పడిపోతుంది. సో మన రూట్స్ని మనమే ఇది అసలు నిజమా అనే క్వశ్చనింగ్ కన్నా ఇది నిజం, ఎలాగ నిజం అనేది తెలుసుకునే వైపు మనం కనుక వెళ్ళగలిగితే చాలా ఇప్పుడుండే కండిషన్స్ ఈజీ అయిపోతాయి. ఎప్పుడైతే మనం మన రూట్స్ నుంచి డిటాచ్ అయిపోయామో వేరియస్ రీజన్స్ వల్ల అండి, అప్పుడే మనకి ఇప్పుడు అంతా కంగారు, ఈ యాంగ్జైటీ, ఈ స్ట్రెస్లు పెరిగాయండి. ఆ ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్ కూడా ఈక్వల్లీ దాన్ని విజ్డమ్ అంటాము. అదే అసలైన ట్రెజర్, అసలైన సంపద నా ఉద్దేశంలో. దాన్ని వదలద్దు అనేది నా ఉద్దేశం అండి. అది మనము చెప్పాలి, పిల్లలకి తెలియాలండి. మనమే ఫాలో అవ్వనప్పుడు పిల్లలకి చెప్పలేము. ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ అన్నీ ప్యానిక్లోకి వెళ్తాయి తప్ప వాళ్ళకి సెక్యూర్డ్ ఫీలింగ్ ఎప్పటికీ ఉండదు. విజ్డమ్ ఉన్నప్పుడు, ఆ ట్రెడిషనల్గా వచ్చే ఆ ఏన్షియంట్ నాలెడ్జ్ ఉన్నప్పుడే మనం సెక్యూర్డ్ ఫీలింగ్లో ఉంటాం. ఇన్సెక్యూరిటీ నుంచే ఇవన్నీ మొదలవుతాయి. ఆ ఫియర్ స్టార్ట్ అవుతుంది, అండ్ ఫియర్ నుంచే మిగతా అన్ని ఇమోషన్స్ మనకి రేజ్ అవుతాయి. సో నేను చెప్పేది అయితే ఇదే మ్యామ్, అవేర్నెస్, అటాచ్ టు యువర్ రూట్స్ అండి, అండ్ రైట్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్, కంట్రోల్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సంతోషం అండి. గోవును హగ్ చేసుకోవడం మూలాన, గోవును తాకడం మూలాన ఒక ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని వైదికులు చెప్తున్నారు. నిజమైన ఆ మాట? అవునండి, ఆవులు ఉన్న చోట వాటి యొక్క దాని మీద చాలా రీసెర్చ్ కూడా అవుతుందండి. యూరిన్లో కానీ మనం పంచామృతం అనుకుంటాం కదమ్మా, పంచగవ్య, ఆవు నుంచి వచ్చేవన్నిట్లో కూడా మెడిసినల్ ట్రీట్మెంట్, మెడిసినల్ క్వాలిటీస్ ఉంటాయి, హీల్ చేసే క్వాలిటీస్ ఉంటాయి. యూరిన్ అనుకోండి, లేదా కౌడంగ్ అనుకోండి, పాలు, నెయ్యి అన్నిట్లోనూ. కాకపోతే ఇప్పుడు దానికి ఇచ్చే ఫీడ్ ఏంటి, అది ఎలా పెరుగుతుంది, దానికి మనం ఇప్పుడు ఒక కాఫ్ బేబీ ఉంటుంది, ఆ బేబీ పాలు తన్ని దూరం చేసి ఒక మదర్ నుంచి మనం బేబీని పక్కన పెట్టి మరీ మనం పాలు తీసుకున్నప్పుడు దాంట్లో కూడా స్ట్రెస్ ఉంటుంది, దాంట్లో కూడా చేంజెస్ వస్తాయి. ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలండి. ఇదివరకు కాలంలో న్యాచురల్ వేలోనే ఉండేది. బేబీ పాలు తాగేసిన తర్వాత మనం పాలు తీసుకునేవాళ్ళు, ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండేది. సో అంత స్ట్రెస్ కాదు, అది కూడా హ్యాపీగానే ఇచ్చేది. ఇప్పుడు అవన్నీ తగ్గిపోతున్నాయి. కాబట్టి ఇవి కూడా కన్సిడర్ చేసుకుని మనం చెప్పాలండి, ఆవు అనేది ఏంటి, ఎట్లా ఉంది, ఏంటి కరెక్ట్ బ్రీడ్ ఉందా, లేదా హైబ్రిడ్ అయి ఉందా, లేకపోతే చేంజెస్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కన్సిడరబుల్ అండి. ఇవన్నీ ఒక కాలంలో కరెక్ట్ మ్యామ్. కాలం మారుతున్న కొద్దీ అన్నీ మారుతున్నాయి. కాబట్టి అది ఇక్కడ అప్లై అవుతుందా లేదా డెఫినెట్లీ మనం చెక్ చేసుకుని మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఆముదము చాలా మంచిదని, అది తీసుకుంటే లాక్సేటివ్గా పనిచేస్తుందని, కంటిపైన రాసుకుంటే దృష్టి దోషాలు తొలగిపోతాయని, చర్మం ఎక్కడైనా అలర్జీ చిన్న బాగుంటుందని చెప్తారు. నిజమేనా అండి? అవునండి, క్యాస్టర్ ఆయిల్ మీద చాలా రోజుల నుంచి, ఎప్పటి నుంచో ఉంది దాని మీద. క్యాస్టర్ ఆయిల్ ఇప్పుడు దొరుకుతుందా? మంచిది, ప్రతి చోట క్వాలిటీ ఉంది మేడం, మనం వెతకాలి, అంతే వెతకాలి. ఉంది.
కరెక్టే అండి, ఆముదంలో చాలా ఉంది. వాతానికి సంబంధించిన డిజార్డర్స్ని బాగా క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ఏదైనా సరే దాని డోస్లోనే వాడాలండి. ఇది మంచిది కదా అని చెప్పి మనం రోజు తరపడే వాడేసేవి కావు. ఏదైనా ఎంత అవసరమో మన కండిషన్ బట్టి, మన పరిస్థితి బట్టి దాన్ని వాడుకుంటే, దాని కరెక్ట్ యూసేజ్ ఉంటే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. దానివల్ల నష్టం ఏమి అంటే మీరు ఎవరికైనా అడ్వకేట్ చాలా మందికి చెప్పానండి, చాలా మందికి చెప్పాను. మేము పిల్లలకు కూడా ఒక్కొక్కసారి డీటాక్స్కి పట్టిస్తామండి. డిఫరెంట్ డీటాక్సిఫికేషన్ కోసం, కొలాన్ హెల్త్, లార్జ్ ఇంటెస్టైన్ హెల్త్ కోసం ఇది బాగా పనిచేస్తుంది. వాత దోషం బొడ్డులో వేస్తామండి, నావెల్లో, కళ్ళ పైన రాయొచ్చు, తలకి మసాజ్ చేయొచ్చండి, అరికాలకి రాస్తాము. ఆముదము ఆకు బాగా కొన్నిసార్లు మీకు ఆఫ్టర్ డెలివరీ సివియర్ హెడ్ఏక్స్ వస్తాయండి, ఆముదం ఆకు బాగా పనిచేస్తుంది. అంటే అది వాతతత్వానికి సంబంధించి. ఏదైనా మేడం ఇప్పుడు ఆముదము మంచిదే, అందరికీ మంచిదా అనేది కాదు. ఎవరికి మంచిది అంటే దాని తత్వం, దాని నేచర్ అనేది ఉంటుంది కదా, దాని యూనిక్నెస్. మనలో దానికి సంబంధించిన ఏమైనా ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు అది కరెక్ట్. అంటే ఈ జిగ్జా పజిల్లో ఇది వచ్చి సెట్ కావాలి. ఇది సెట్ కాని దాంట్లో మనం పెట్టి ఇది పని చేయట్లేదు, ఇది వేస్ట్ అని పక్కన పడేయడానికి ఉండదు. మీరు కరెక్ట్గా దాన్ని ప్లేస్ చేయలేదు అంతే. హర్బ్స్ అన్నీ పనిచేస్తాయండి. కరెక్ట్ డోసు, కరెక్ట్ ఫామ్లో, కరెక్ట్ టైంలో వేసుకుంటే పనిచేస్తాయి. మంచిది కదా తిప్పతిగా రోజు తాగేసామనుకోండి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాటర్ హెల్దీయా అన్హెల్దీయా మేడం? వాటర్ హెల్దీ కానీ ఇట్ హ్యాస్ టు బి ప్యూర్. అది మేడం ప్యూర్, దాని క్వాలిటీ ఏంటి, ఎంత మంచిది కదా అని చెప్పి నేను 6 లీటర్స్ 7 లీటర్స్ 8 లీటర్స్ తాగుతూ వెళ్ళాను అనుకోండి, అది హెల్ప్ అవుతుందా? అలాగే ఏదైనా సరే ఆ రెగ్యులేషన్, అదే మేడం కీ ఈజ్ రెగ్యులేషన్. మీరు వాటర్ సంగతి మాట్లాడారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతానండి. ఉదయం 2 లీటర్ల నీళ్లు లేదా 1.5 లీటర్ల నీళ్లు తాగడం మంచిదేనా? లేదు మేడం, నేను అందరికీ అది సజెస్ట్ చెప్పము. 250 ml చాలండి. అది కూడా వాటర్ మీదే మీకు చాలా క్లియర్గా సూత్రాలు ఉంటాయండి. వాటర్ కూర్చుని తాగాలి, తర్వాత సిప్ బై సిప్ తాగాలి. మనం ఏ స్పీడ్తో వాటర్ తాగుతామో కూడా మన యూరిన్ ఫ్రీక్వెన్సీని, అమౌంట్ ఆఫ్ యూరినేషన్ని కూడా డామినేట్ చేస్తుంది, దట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది రీసెంట్గా ఇప్పుడు ఫారినర్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఎలా ఆపాలో దానికి. కానీ మన ఆయుర్వేదంలో 4 వేగాల్లో మనకి వాటర్ గురించి, రేట్ ఎట్ విచ్ వి టేక్ వాటర్ అనే దాని మీద కూడా సూత్రాలు ఉన్నాయి. వాళ్ళు క్లియర్గా చెప్తారు కూర్చుని తాగాలి ఎప్పుడు కూడా వాటర్ అనేది. చాలా రకాల హెర్నియాస్ని అది రాకుండా ఆపే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత అది సిప్ బై సిప్ తీసుకోవాలి. మార్నింగ్ పూట 2 లీటర్స్ ఎట్ అ టైం తీసుకోమని నేనైతే చెప్పనండి. ఎవరికి తీసుకోవాలి? మీకు కనుక మోషన్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు 2 లీటర్స్ కాదు బట్ 1 లీటర్ స్లోగా తాగమని చెప్పి. కానీ అది కూడా రేర్ కండిషన్స్. 250 ml సరిపోతుంది. వామ్ వాటర్ అయితే బెటర్ కంపారిటివ్గా. కలిగిన వాళ్ళ పిత్తం హైగా ఉన్న వాళ్ళకి వామ్ వాటర్ కూడా ఇబ్బంది. నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉండే వాటర్ బెస్ట్. సో ఈ విధంగా ప్రతిదానికి మేడం ఉంటాయి. ఎప్పుడైతే ఒక జనరల్గా మనం ఇది తీసుకోండి ఇది మంచిది అని చెప్పడానికి కష్టం. అలా ఉండే చాలా తక్కువ ఉంటాయి. అక్కడ ఉండే పరిస్థితి బట్టి దాన్ని మార్చుకోగలగాలి. ఆ అవేర్నెస్సే ఉండాలి మేడం, మెయిన్ అదే. సంతోషం అండి. ఈ నవగ్రహాలు ఉన్నాయి కదండి, నవగ్రహాల ఇన్ఫ్లుయెన్స్ బాడీ మీద ఉంటుంది అని చెప్తారు కదా, ఆ విషయం గురించి మీరేమి ఉంటాయండి? దాన్ని బట్టే కదండి సూర్య నమస్కారాలు అనుకోండి, లేకపోతే మనకి రాసులు, ఈ రాసుల ఇన్ఫ్లుయెన్స్ అనేది బాడీ మీద ఉంటుంది అనేది సూర్య నమస్కారాల ద్వారా తెలుస్తుంది. ఈ నవగ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మన బాడీలో ఉంటాయండి, బాడీ మీద ఉంటాయి వేరియస్. దాన్ని మెడికల్ ఆస్ట్రాలజీ కింద చెప్తారు. చాలా మందులకు అది హెల్ప్ అవుతుంది. దానికి చాలా రకాల ఆ హర్బ్స్కి సంబంధించిన మొక్కలు కానీ ఫ్లవర్స్ కానీ బేస్ మీద మేము కూడా చేస్తామండి. కాకపోతే దాన్ని మెడికల్ ఆస్ట్రాలజీ కింద ప్రొజెక్ట్ చేయము. ఎప్పుడైతే పుష్పాయుర్వేదం ఫ్లవర్ థెరపీస్ ఇస్తామో, బాగా తెలిసిన వాళ్ళు ఉంటే డెఫినెట్లీ మేము అది అప్లై చేసిస్తాం. నాకు అసలు ఈ విషయం నేను ఎక్కడా చదవలేదండి. ఇట్ జస్ట్ గాట్ ఫ్లాష్డ్ ఇన్ మై మైండ్. ఏమనంటే ఆంజనేయ స్వామి అరటి పండ్లు పెడతాం, అరటి ఆకులు, అరటి చెట్లు, ఆంజనేయ స్వామి శక్తి వాటిలో ఉంటుంది అని. ఆరెంజ్ కలర్ థెరపీ, అవును, ఇవన్నీ నాకు కోరిలేషన్ ఉంది గ్రహాలకి, డెఫినెట్గా యూనివర్స్లో ఉన్న చెట్లు చేమలకి, పుట్టలకి, పాములకి, పక్షులకి,
మనుషులకి ఒక అనుబంధం ఉంది, ఒక కనెక్షన్ ఉంది. పరబ్రహ్మ ద్వారా అందరికీ అన్నిటికీ కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ పరిపూర్ణంగా అనుభవించిన వాడు యోగి అవుతున్నాడు, పాక్షికంగా అనుభవించిన వాడు ఉత్తమ మానవుడు అవుతున్నాడు, అసలు అనుభవించిన వాడు బాధపడుతున్నాడు అని అనిపిస్తుంది. అంతే, అవునండి. ఎందుకంటే బయట ఏదైతే ఉందో మ్యాక్రో కాస్మ్ అంటాం, బయట ఉన్నదే మనలో కూడా ఉంటుంది. దాని స్మాల్ రిప్రజెంటేషనే మనం. సో మనం కనుక దీన్ని స్టడీ చేసుకుంటూ దాన్ని కోరిలేట్ చేసుకోగలిగితే చాలా లాస్ కానీ చాలా సీక్రెట్స్ కానీ ఈజీగా అర్థమవుతుంది. దాని బేస్ మీద మనకి వేదిక్ నాలెడ్జ్ అనేది వచ్చింది. కనుగొను నీ విగ్రహమే గ్రహబలం ఇది నాకు అంటాడు అన్నమయ్య. సో పరబ్రహ్మను పట్టుకున్న వాడికి ఇంకా అల్టిమేట్ అనుకుంటా అట్లాంటి యోగి అన్నమయ్య. ఈరోజు మీరు అన్నమయాచార్య భావనావాహిని అన్నమయపురం వచ్చి చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడగలేని అజ్ఞానం ఉంటే, మీరు చెప్పదలుచుకున్న విషయాలు ఉంటే దయచేసి అలా ఏమీ లేవండి, మీరు అన్నీ ఆల్మోస్ట్ అడిగేశారు మేడం. హ్యాపీ అండి, మేము కూడా చాలా లక్కీ అండి ఇటు రావటం, మాకు చాలా అదృష్టంగా అనిపించింది. థ్యాంక్ యూ. అందుకే మీరు అడిగిన వెంటనే మేము వచ్చేస్తానండి. సంతోషం అండి. మీరు చాలా చక్కగా అంటే చాలా చక్కగా ఆన్సర్ టు ద పాయింట్ లాగా చాలా చక్కగా వివరించారు. ప్రేక్షకులందరూ కూడా చాలా సంతోషపడి ఉంటారని నేను అనుకుంటాను. మీకు అన్నమాచార్య భావనావాహిని పక్షాన, ఐ డ్రీమ్స్ వాళ్ళ పక్షాన హార్దమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నమస్తే.